హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినఫం. ఈరోజు సీతా జయంతి అనమాట. సీతా నవమి అని కూడా పిలుస్తారు. కరెక్ట్గా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నెల రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారు పుట్టారని చెప్పేసి సీతా జయంతిని ఈరోజు జరుపుకుంటారనమాట. ఈరోజు ఇప్పుడు నేను వెళ్తున్నాను, అక్కడ భజన, అమ్మవారికి కుంకుమార్చన అలా చేసి జరుగుతుందనమాట. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మేము శ్రీలంక వెళ్ళామండి. అక్కడ రామాయణానికి సంబంధించిన ఆల్మోస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక దగ్గర సీతా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన చోటు ఉందన్నమాట. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను చెప్పేది నా ఓన్గా ఏం చెప్పట్లేదండి, క్రియేట్ చేసి అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, అక్కడ శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత ఆయన వస్తున్నారన్న వార్త విని అమ్మవారు సంతోషంతో ఉప్పొంగిపోయి, రావణ సంహారం జరిగిపోయింది కదా, మళ్ళీ ఆవిడ పట్టు వస్త్రాలు, నగలు అన్నీ వేసుకుని శ్రీరామచంద్రమూర్తి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారట. అప్పుడు రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆవిడ సంతోషంతో ఎదురెళ్ళినా కూడా రామచంద్రమూర్తి పట్టించుకోలేదుట. ఆవిడ చాలా బాధపడి, నేను ఎంత ఎదురు చూశాను స్వామివారి కోసం, స్వామి నన్ను పట్టించుకోలేదు అనుకుంటాట. రాముడు తన శత్రువుని చంపిన సంతోషంతో, ధర్మాన్ని గెలిపించిన సంతోషంతో ఉన్నారు. అమ్మవారిని పట్టించుకోలేదు. దాంతో అమ్మవారు ఆ నగలన్నీ తీసేసి ఒక మూట కట్టి, మీకు ఎదురుగుండా ఒక నది కనిపిస్తుందండి, ఆ నదిలో విసిరేశారని చెప్తారనమాట. ఆ తర్వాత అగ్ని ప్రవేశం చేయమని చెప్పగా అక్కడ అగ్ని ప్రవేశం అమ్మవారు చేశారు. నాకు అసలు అమ్మవారిని చూస్తే కళ్ళంలో నీళ్ళు వచ్చేసాయన్నమాట. అయ్యో, అమ్మవారు ఇక్కడ పాపం ఇలా జరిగిందా, ఎంత ప్రేమగా రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తే ఆయన పట్టించుకోకుండా తిరిగి అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చిందనమాట. కానీ నా ఆలోచన అండి, నేనేమనుకుంటానంటే, సీతా అమ్మవారు అపనింద పడినంత మాత్రాన ఆవిడ అధైర్యపడలేదు. ఆవిడ ప్రూవ్ చేసుకునే వరకు వెయిట్ చేశారు. ప్రూవ్ చేసుకున్న తర్వాతే, అంత మంచి తల్లి లేదు, కోడలు లేదు, భార్య లేదు, మంచి పతివ్రత లేదు అని తనని తాను నిరూపించుకున్న తర్వాత, ఆవిడ ఆత్మగౌరవం మళ్ళీ ఆవిడ పొందిన తర్వాత అప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు. కానీ ఆవిడ ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళలేదు. అందుకే ఈ రోజు వరకు కూడా ఆ తల్లిని కొలుస్తూ ఉంటాము. నాకు ఎందుకు అక్కడికి వెళ్ళంగానే అమ్మవారి ఆ విగ్రహం చూడంగానే అసలు కళ్ళలోంచి నీళ్లు తిరిగిపోయాయి అనమాట. ఒక్క మాట అంటే బాధపడతాం. అంతటి ప్రేమించిన రామచంద్రమూర్తి కోసం ఆవిడ, ఆయన నమ్మకాన్ని, అందరి నమ్మకం కోసం ఆవిడ అక్కడ అగ్ని ప్రవేశం చేసిన చోటు ఉందనమాట. ఈరోజు సీతా జయంతి సందర్భంగా నాకు గుర్తొచ్చింది. అంతటి ఆదర్శ మహిళని, తల్లిని మనం కూడా గుర్తు చేసుకుని అమ్మవారికి నమస్కరించుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు సీతానవమి అంటే సీతమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. విజయ మహారాజుకి జై. హరి మంగళం